శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇది యెహోవా వాక్యం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు. వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ లెంటన్ డేస్ లో ఉపవాస ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి క్రైస్తవ విశ్వాసి సహోదరి సహోదరులతో దేవుడు ఇల్లు మాట్లాడుచున్నాడు. ఏమనగా, మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీటిని దాటిపోయి దేవుడు మన యేసయ్య మీ అక్కర తీర్చేవాడు. దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి ఆయన యుద్ధ మనం మొరపెట్టడానికి ప్రయత్నం చేయాలి. కన్నీటి ప్రార్థన దాటిపోయిన దేవుడు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు అద్భుత కార్యాలు శిష్యుల ద్వారా దేవుడు జరిగించాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మన దైనందిన విశ్వాస జీవన ప్రయాణంలో లెంటన్ డేస్ లో నివసిస్తున్న మనము విశ్వాసం కలిగి ఉపవాసంతో ప్రార్థన చేసి గొప్ప విజయాలు పొందుకొని సంఘంలో సమాజంలో ప్రభుని మయపరిచినట్లు పరిశుద్ధాత్మ యొక్క దేవుడు మనందరికీ తోడయండి, నడిపించి దీవించను గాక. ఆమేన్. మోహనతర స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానించి ధన్యత ఇచ్చేందుకు మహిమ ఘనత ప్రభావం ఆరోపి సాన్నిధ్యంలో వీక్షిస్తున్న వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడయండి, దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.